హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో ప్రాన్ పులావ్ తయారు చేయడం చూద్దాం. బాగుంటుంది, చాలా టేస్ట్గా ప్రాన్ పులావ్. దీనిలోకి ప్రత్యేకంగా ఏం కర్రీ లేకపోయినా జస్ట్ గోంగూర చట్నీ ఉంటే చాలా, గోంగూర పచ్చడితో వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీనికి నేను 2 kgs ప్రాన్ తీసుకున్నాను. నీట్గా కడిగి లోపల ఉన్నటువంటి ఆ పొట్టంతా కూడా తీసేసి ఈ విధంగా ఉప్పు, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఈలోగా పెద్ద కడాయి ఒకటి తీసుకొని దానిలో ఒక స్పూన్, పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఈలోగా మనం ఏం చేయాలంటే మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఇవేంటంటే 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ, ఇంకా చెక్క, లవంగాలు, ఇవన్నీ కూడా తీసుకున్నాను. చూడండి, ఇవి ఇంగ్రీడియంట్స్. మనం వేసినటువంటి నెయ్యి అలాగే ఆయిల్ కూడా మొత్తం హీట్ అవుతుంది. దీనికి నేను ఒక 2 చూడండి, ఇవన్నీ కూడా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో వేయాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. పొడవుగా కట్ చేసినటువంటి 2 ఆనియన్స్ వేయండి. 2 ఆనియన్స్ సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కరివేపాకు అన్నీ వేసి చక్కగా వేయించాలి. అప్పుడే దంచి పెట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇంకొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ స్మెల్ వచ్చే వరకు కూడా అలా ఉంచేసి, అదిగోండి పుదీనా వేస్తున్నాను. ఈ పుదీనాని నీట్గా కడిగి కట్ చేసి పెట్టినటువంటి పుదీనా ఇది. ఈ పుదీనా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. పుదీనా అలాగే కొత్తిమీర, రెండు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. 6 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి పెట్టాను, అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి టమోటాలు, 4 టమోటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టాను, అవి కూడా యాడ్ చేసి వేగనివ్వాలి బాగా. సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయండి. నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇందులో జస్ట్ 1 స్పూన్ కారం వేయండి. టమోటాలు వేసిన తర్వాత, వేగిన తర్వాత రొయ్యలు, ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో వేసేయాలి. ఆల్రెడీ నేను 2 kgs రొయ్యలకి 1 kg రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి కడిగి నానబెట్టేశాను. ఆల్రెడీ నానిపోయినాయి కూడా. ఆ రైస్ అన్నీ కూడా తీసుకొని రొయ్యలు వేసినటువంటి దానిలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని ఒకసారి తిప్పండి. ఇప్పుడు ఏంటంటే గరం మసాలా యాడ్ చేయండి, 2 స్పూన్స్ సరిపోతుంది. చూడండి, ఇవేంటంటే 1కి 1.5 తీసుకోవాలి వాటర్. ఇవి హీట్ చేశాక, మరిగిన తర్వాత ఆ వాటర్ తీసుకొని ఆ రైస్ దానిలో వేసేసుకోవాలి, రైస్లో పోయాలి. చూడండి, ఈ విధంగా రైస్లో పోసేయాలి. ప్రాన్ బిర్యానీ బాగుంటుంది, స్మెల్ కానీ అలాంటిది ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. దాదాపు 80% అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఆఫ్ చేయండి, రెడీ అయిపోతుంది ప్రాన్ పులావ్. చూడండి, ఈ విధంగా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.